హలో ఆల్ గైస్. ఈరోజు లైవ్ స్ట్రీమ్ రావడానికి రీజన్ ఏంటంటే, అందరికీ నమస్కారం. లైవ్ చూస్తున్న వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈరోజు లైవ్ రావడానికి రీజను సీతారాంపురం మర్డర్ ఇన్సిడెంట్. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ మీరు ఇప్పటివరకు బండి లెట్స్ టాక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో మోస్ట్లీ పాలిటిక్స్ ప్లస్ ఫిలాసఫీ గురించి ఎక్కువ నేను టచ్ చేస్తుంటాను. పాలిటిక్స్ ఎస్పెషల్లీ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అపోజిషన్ అనే ప్లేస్ లేదు కాబట్టి అపోజిషన్ రోల్ని పీపుల్స్ డీల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పీపుల్. ఐ జస్ట్ స్టార్టెడ్ డూయింగ్ మై బిట్. ప్లీజ్ హూఎవర్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూ కెన్ ఆల్సో డూ బై యువర్ బిట్. This is my request to entire Andhra Pradesh, people of Andhra Pradesh, because there is no opposition in the state assembly, and almost it's a 90% majority, 90% MLAs owned by the present ruling government. Then nobody is there to question them, and if there is anybody to question them also, it's not possible to question them. ఈ సిచ్యువేషన్ మధ్య గవర్నమెంట్ నడుస్తూ ఉంది. ఈ గవర్నమెంట్లో ఎవరైనా క్వశ్చన్ చేయాలన్నా కానీ అట్లీస్ట్ ఒక అపోజిషన్ అంటూ ఉండాలి. ఈ అపోజిషన్ ఆల్మోస్ట్ ఒక 11 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఈ 11 మెంబర్స్ కూడా అక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి మైక్ ఇచ్చే పరిస్థితి కానీ ఈ మైక్ వీళ్ళకి ఇచ్చే టైం కూడా డిపెండ్స్ అపాన్ ద రేషియో యాక్చువల్లీ. వీళ్ళు 11 మెంబర్స్ మాత్రమే అపోజిషన్ ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా వన్ సైడే ఉంటారు కాబట్టి ఏమాత్రం వీళ్ళకి మైక్ వచ్చే అవకాశమే లేదు కాబట్టి క్వశ్చన్ చేసే పరిస్థితే లేదు గవర్నమెంట్ని, రూలింగ్ గవర్నమెంట్ని. కాబట్టి పీపులే క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. పీపుల్ క్వశ్చన్ చేస్తేనే మీకేమన్నా ఇష్యూస్ ఉన్నా లేదా సొసైటీలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా సాల్వ్ అవ్వాలన్నా కానీ పీపుల్ హ్యాస్ టు కమ్ అవుట్ అండ్ పీపుల్ హ్యాస్ టు క్వశ్చన్ ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన హామీస్ కానీ వాళ్ళు అలివి కానీ హామీలు ఇచ్చినారు కాబట్టి ఆ హామీలన్నీ మీకు రీచ్ అవ్వాలంటే మీరు 100% మీరు క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. మీరు క్వశ్చన్ చేయలేని పక్షంలో మీకు రావాల్సినవి ఏంటి వచ్చే పరిస్థితి ఉండదు. మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు 10:45కి ఇండియా టైంలో 10:45కి లైవ్ రావడం జరుగుతుంది. ఈ లైవ్ పెట్టడానికి మేజర్ రీజన్ ఏంటంటే రేపు పొద్దున్నే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్నే సీతారాంపురంలో జరిగినటువంటి ఇన్సిడెంట్, దారుణమైన ఇన్సిడెంట్, దారుణంగా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అతి దారుణంగా నరికి చంపడం జరిగింది. అక్కడికి తను వెళ్తున్నాడు. రేపు పొద్దునే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కంట్రోల్ చేయడానికి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించిన తర్వాత అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మనకు ఏమర్థమవుతుందంటే రాను రాను ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్లు ఒక ఎత్తు, రేపు పొద్దున జరగబోయే ఇన్సిడెంట్లు ఇంకొక రకంగా ఉండేటట్టు ఉన్నాయి. ఎందుకంటే మీరు చూడండి క్లియర్గా ఇప్పుడు తను ఏదైతే ఇక్కడికి తను వెళ్ళాడో ఈవెన్ వినుకొండలో జరిగిన ఇన్సిడెంట్లో కూడా తను వెళ్తే అక్కడికి తను వెళ్ళి తను పరామర్శించడానికి దాదాపు తను ఉన్న తాడేపల్లిగూడెం నుంచి తను వినుకొండ వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 2-3 గంటలు వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ వెళ్ళే పరిస్థితుల్లో జనాలు విపరీతంగా రావడం ఒకటి, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ బాగలేకపోవడము, ఎక్కడ పడితే అక్కడ టీడీపీకి సంబంధించిన గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ ఎక్కడెక్కడ పడితే అక్కడ ఎక్కువ మంది జనాలు వస్తుంటే వాళ్ళని కట్ చేయడం కానీ, జనాలు విపరీతంగా రావడము వాళ్ళకి నచ్చదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఎక్కడ పడితే అక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టేసి ఎమ్మెల్యేలను తగ్గించేసి ఎమ్మెల్యే ఎవరు తన వెంట రానికుండా తీసేసి కాన్వాయ్ లిమిటెడ్గా అలో చేస్తూ ఎవ్రీ 20-30 కిలోమీటర్స్ కూడా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టేసి వెళ్తూ ఉన్నారు. మనం చూసాం వినుకొండ ఘటన, ఎటువంటి పరిస్థితి మధ్య జగన్మోహన్ రెడ్డి వినుకొండకి వెళ్ళేటప్పుడు ఎటువంటి కండిషన్స్ మధ్య జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వెళ్ళాడన్నది మనకు తెలుస్తూ ఉన్నది క్లియర్గా. కానీ రేపు పొద్దున కూడా జగన్మోహన్ రెడ్డి నంద్యాలకు బయలుదేరుతున్నాడు. రేపు పొద్దున నంద్యాలకు బయలుదేరేటప్పుడు తనకి ఎలాంటి కండిషన్స్ పెడతారు, రిస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయి, పబ్లిక్ ఎవరైనా వచ్చినా కానీ వీళ్ళని రానికోకుండా మాస్ గ్యాదరింగ్ జరగకోకుండా కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశాలు ఉన్నాయి.
వీళ్ళు మాస్ గ్యాదరింగ్ రాకోకుండా రెస్ట్రిక్షన్స్ పెట్టేసి అక్కడ ఎమ్మెల్యేస్ ఎవరు రానికోకుండా కూడా అక్కడ యాక్చువల్గా ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వ్యక్తుల్ని కూడా రానికోకుండా అక్కడ కాన్వాయ్స్ ని కూడా రిస్ట్రిక్షన్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా పబ్లిక్ ఎవరికైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో, పబ్లిక్ మీరు వెళ్ళి మీ కన్సర్న్ చెప్పుకోవాలనుకుంటున్నారో అపోజిషన్ లీడర్ కి, పార్టీ అపోజిషన్ లో ఒకటే ఉంది కాబట్టి మీరు వెళ్ళి కన్సర్న్స్ తనకి చెప్పినా కానీ తను పబ్లిక్ మీన్స్ గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. కనుక అసెంబ్లీలకి తీసుకుపోయినా అట్లీస్ట్ వయా మీడియా కానీ వయా ప్రెస్ కానీ తను పబ్లిక్ చెప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరైతే పబ్లిక్ ఉన్నారో మీకు ఏవైతే కన్సర్న్స్ ఉన్నాయో ఆ కన్సర్న్స్ అన్ని తన దగ్గరికి తీసుకెళ్లి మీరు కన్వే చేయడానికి ఆస్కారం ఉంది. అది కాకపోయినా కానీ సమాజంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎస్పెషల్లీ రిగార్డింగ్ టు ద ఎంప్లాయ్మెంట్ కానీ, రిగార్డింగ్ టు ద యూత్ కానీ, రిగార్డింగ్ టు ద స్కీమ్స్ కానీ, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మీరు తనకి వెళ్ళి చెప్పగలిగితే తను వెళ్ళి ప్రెస్ లో చెప్తే కన్నా అది వైడ్ రీచ్ అవుతుంది. కాబట్టి మీకు కూడా బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా హ్యూజ్ గ్యాదరింగ్ రావాలని, అక్కడికి వెళ్ళి తను కన్సోల్ చేయడానికి వెళ్తున్నాడు ఆ ఫ్యామిలీని, మీరు వెళ్ళి తనకి మద్దతు తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చూడండి, మీరు మాస్ గ్యాదరింగ్ వెళ్తేనే పబ్లిక్ కి ఎక్కువగా రీచ్ అవడానికి ఆస్కారం ఉంది. మీకు ఈ సమస్యను ఎక్కువ గ్యాదర్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. మీరు చూస్తూ ఉంటే కనుక నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ నేను న్యూస్ చూస్తున్నాను, ఆల్రెడీ నాకున్న కొందరు ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు, నెదర్లాండ్స్ కానీ జర్మనీలో కానీ, ప్రస్తుతానికి నేను జర్మనీలో ఉంటున్నాను, జర్మనీ గవర్నమెంట్ కానీ నెదర్లాండ్స్ గవర్నమెంట్స్ కానీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ సిటిజన్స్ కి ఎవరైతే మీరు ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నారో మీరు ఆంధ్రప్రదేశ్ వెళ్ళేటప్పుడు ఒకసారి మీరు ఆలోచించుకొని వెళ్ళండి. అక్కడ ఎలాంటి పరిస్థితులు బాగలేవు. there are lot of instances happening which is against to the humanity. It's very difficult situations are there. మీరు ఆలోచించుకొని వెళ్ళండి. చాలా దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి. అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ గవర్నమెంట్ ప్రకారం, జర్మన్ గవర్నమెంట్ ప్రకారం కానీ, నెదర్లాండ్ గవర్నమెంట్ ప్రకారం కానీ మేము ఎలాంటి పరిస్థితుల మధ్య మీకు హెల్ప్ చేసే పరిస్థితి ఉండదు. మేము ముందుగానే మీకు వార్నింగ్ ఇస్తున్నాం, మీరు వెళ్ళేటప్పుడు ఆలోచించుకొని వెళ్ళండి అని చెప్పేసి గవర్నమెంట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో. యూరోప్ జోన్ లో ఇలాంటి సిచ్యువేషన్ ఉందంటే యూ కెన్ ఇమాజిన్ how the situations are there in local villages with the effect of TDP government. Thank you. Thanks for watching Super. Whoever not subscribed Super, please subscribe the Let's Talk. We'll continue in next live stream meeting. Thanks so far.